రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయం నుంచి ఈ రాత్రికాలం వరకు మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా కాచి కాపాడండి తండ్రి. మాకు తోడుగా ఉండి మీరు మాకు అనుగ్రహించిన కాపుదలను బట్టి మీకే నిండైన కృతజ్ఞతలు తండ్రి. ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ధైర్యంగా కృపా సింహాసనం వద్దకు కూర్చున్నాము దయగల తండ్రి. మా అతిక్రమం కారణంగా మిమ్మల్ని ఎదుర్కొనేందుకు మాకు విశ్వాసం లేదు. అందుకనే మాకు మీకు మధ్యవర్తిగా సమాధానకర్తగా ఉండటకు మీ కుమారుడే మా నిమిత్తమై భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అందుని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారు చేసే పనులలో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి మనసు రక్షణ దయచేయండి తండ్రి. ప్రేమమయుడ, నీకు వందనాలు స్తోత్రాలు. చాలామంది బిడ్డలు చెడు అలవాట్లకు బానిసలైపోయి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు తండ్రి. వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయనా. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారికి ఫీజులు కడుతున్నారు, కాలేజీ, స్కూళ్ళు, హాస్టల్ ఫీజులు కడుతున్నారు తండ్రి. వారు సరైన మార్గంలో ఉండి చదువుకునేలాగా మీరు సాయం చేయండి ప్రభువా. ఆహారం లేని బిడ్డలకు ఆహారం దయచండి ప్రభా. వస్త్రాలను ఇవ్వండి ప్రభా. బిడ్డలకు గర్భఫలం తెరవండి ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి వివాహాలు జరిగేలా సహాయం చేయండి ప్రభా. మన దేశ సరిహద్దులో కాపులా కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు రాత్రనక పగలనక దేశాన్ని సేవ చేస్తున్నారు తండ్రి. వారికి మంచి బలాన్ని, శక్తిని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాలను కాపాడండి ప్రభా. దురాత్మతో పీడింపబడుతున్న బిడ్డలు మీరు రక్షించండి ప్రభా. దురాత్మల నుంచి వారిని విడిపించండి. ఇంకా నీ స్వార్థ అందగా మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా. ఎన్నో చోట్ల సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి తండ్రి. వాటిని మీరు ఖండించండి ప్రభా. సేవకుల కుటుంబాలను మీరు రక్షించండి, కాపాడండి ప్రభా. వారు చేసే పనుల ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి నాయన. ఎంతోమంది బిడ్డలు అప్పుల బాధలో కూరుకుపోయారు తండ్రి. వారందరూ కూడా అప్పుల నుంచి విముక్తి కలగజేయండి ప్రభా. చాలామంది బిడ్డలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభా. ఆర్థిక సమస్యలు, హాస్పిటల్స్, ఇలా ఎన్నో ఎదుర్కొంటున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. చాలామంది బిడ్డలు హాస్పిటల్, ఐసీయూలో ఉద్యమం పొందుతున్నారు తండ్రి. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఆ వ్యాధి బాధల నుంచి మీరు విముక్తి కలగజేయండి ప్రభా. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు ప్రభా. వాహనాలను మీరు తోడండి ప్రభా. వారు సక్రమంగా గమ్యాన్ని చేరేలాగా సాయం చేయండి ప్రభా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి తండ్రి. అనాథ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి ప్రభా. అధికారులతో మాట్లాడండి ప్రభా. వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సాయం చేయండి తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కొన్ని చోట్ల అకాల వర్షాలు వచ్చి పంట మొత్తం నష్టం వచ్చిందని రైతులు బాధపడుతున్నారు తండ్రి. వారికి సహాయం చేయండి ప్రభా. చేతి వృత్తి చేసుకుంటూ జీవించేవారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు ప్రభా. అనేక రకాల చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రభా. వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కూడా వచ్చేలాగా సాయం చేయండి ప్రభా. వారి అప్పుల బాధలు తీరేలాగా సాయం చేయండి తండ్రి.
ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారికి మీరు చేదుడు వాదుడుగా ఉండండి ప్రభా. స్కూల్ కాలేజీ చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు సక్రమంగా స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదువుకొని మంచిగా ఉత్తీర్ణులై తల్లిదండ్రులకు సహాయకుడిగా ఉండేలాగిన సాయం చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సాయం చేయండి ప్రభా. వ్యాధిగ్రస్తులు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్, హెచ్ఐవి, ఎయిడ్స్, ఆస్తమా, అన్ని రకాల వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి మీరు ఆ వ్యాధి బాధ నుంచి విముక్తి కలిగేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆస్తుల కోసం తగాదాలు పెట్టుకుంటూ కోర్టులో కేసుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. వారందరూ కూడా విముక్తి కలిగేయండి ప్రభా. వారందరూ కలిసి ఉండేలాగా సాయం చేయండి ప్రభా. కొందరైతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే తీసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం రోడ్డున వదిలేస్తున్నారు, ఆశ్రమాలు జాయిన్ చేస్తున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులకు మంచి చేసేలాగా సాయం చేయండి ప్రభా. కుమారులు కుమార్తెలకు మంచి గైడెన్స్ ఇచ్చి వారిని హక్కును చేర్చుకునేలాగా సాయం చేయండి తండ్రి. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు వెళ్ళి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి సరైన ఉద్యోగాలు దొరక్క ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రభా. వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి అక్కడ మంచి ఉద్యోగం వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. ఎంతమంది ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. చిన్నపిల్లలను వ్యాధులను ఉంచుకుంటే ప్రభా, వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి సిగురింపును దయచేయండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సోదరులను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారి నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో మీకు తెలుసు తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఈ చిన్న ప్రార్థన ఈ సన్నిధిలోకి చేర్చుకోమని కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.